షిరిడి సాయి. ఒకసారి ఖండోబా ఆలయంలో దొంగతనం జరిగింది. మహాలసపతి వాడుకొని ఉన్ని జంఖానా కొన్ని పాత్రలు దొంగిలించబడ్డాయి. ఆ కంబలి అంటే మహాలసపతికి చాలా ప్రీతి. ఆ వస్తువుల కోసం వెతికి ఇక వాటి మీద ఆశ వదులుకున్నారు. కొన్ని రోజుల తర్వాత డొరహాలుడు మహాలసపతి కూతురు బట్టలు ఉతికేందుకు వెళ్ళినప్పుడు ఒక మహిళ ఉతికేందుకు తెచ్చిన కమ్మలను చూచి అది తన తండ్రిదని గుర్తించి గ్రామ పటేలుకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళను ప్రశ్నిస్తే ఆమెకు ఆ కంబళి ఇచ్చిన దొంగ కూడా దొరికాడు. పటేలు ఆ కంబలి గుర్తించి తీసుకొని పొమ్మని మహాలసపతికి కబురు పెట్టాడు. మహాలసపతి ఆ కంబలి తెచ్చుకోవడానికి బాబా అనుమతి కోరితే అప్పుడు బాబా, ఏం లాభం, నువ్వు వెళ్ళినా ఒక్కటే, వెళ్ళకున్నా ఒక్కటే అన్నారు. ఆయన బాబా మాటలు లెక్క చేయక డోర్హాల్ వెళ్ళాడు మహాలసపతి. కంబలి దొరికింది. కానీ తన బియ్యపురాలు ఆ కంబళి తనకివ్వమని కోరడంతో దాన్ని ఆమెకివ్వక తప్పింది కాదు. బాబా మాటలోని అంతరార్థం, జరిగిన దానిలోని పరమార్థం అప్పుడతనికి స్ఫురించింది. ఆ దొంగ తనకు పరోక్షంగా మేలే చేశాడని గుర్తించి ఆ దొంగపై ఫిర్యాదు ఉపసంహరించుకొని ఆ దొంగను క్షమించి వదిలివేయమని పటేల్ని అభ్యర్థించి ఒట్టి చేతులతో ఒట్టిపోయిన మనసుతో నిర్వికారంగా షిరిడీ చేరాడు మహాలసపతి. ఈ సంఘటన బట్టి అహంకార మమకారాలను జయించడంలో సాధకులు పెద్ద విషయాల్లో జాగ్రత్త వహిస్తూ చిన్న చిన్న విషయాల్లో తప్పటడుగులు వేయడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఘటన సమర్థుడైన సద్గురువు తనదైన అద్భుత రీతిలో తన భక్తిని మనస్సు అడుగుపొరల్లో దాగిన ఆశ మమకారాలను వెలికితీసి గుర్తింపచేస్తాడు. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री 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 साई जय जय साई.